అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలోనే 7 లక్షల కోట్ల రూపాయలు పాత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తున్నాం. మనతో పాటు ఒకసారి సార్ నాడు మాట్లాడండి. సార్ చెప్పండి సార్, ఎట్లా చూడొచ్చు? చూడొచ్చింది అందరికి యథార్థమైంది, వాస్తవంగా చూసేది ఏముంది ఇందులో? అప్పు చేసిన విషయం వాస్తవమే. ఈ రోజు ఈ సంవత్సరం 56,000 కోట్లు ఇంట్రెస్ట్ అసలు కట్టినాము. సో ఈ అప్పును ఒక దిక్కెళ్ళి ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చేసుకుంటూ సంక్షేమాన్ని అందిస్తూ మళ్ళీ విద్యా వైద్యము ఇవన్నిటిని మెరుగుపరుస్తూ ప్రమాణాలు వేస్తూ మేము కృషి చేయాలి. ఈ కమిట్మెంట్ అయితే మాది ఉన్నదో రాష్ట్ర ప్రజలకు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసే దిశగా మా ప్రయత్నము, మా కృషి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంది సార్ వైద్యం పరిస్థితి? ఎట్లుంది? ఏరియా ఆసుపత్రులు కావచ్చు, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి ఏజెన్సీలో ఎట్లుంది సార్ వైద్యం? సకాలంలో అందకుండా ఇంకా అక్కడక్కడ మరణాలు అనేది కాకుండా మేము ఇంకా చాలా నిర్ణయాలు తీసుకొని చాలా నిర్ణయాలు తీసుకునే కాకుండా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మీది గోదావరి పరివాహక ప్రాంతం, గిరిజన ప్రాంతం, విస్తరణ పెద్ద ఉంటుంది మండలిది, కానీ తోవలు తక్కువ ఉంటాయి, దారులు చక్కగా ఉండవు. సో ఏమి చేయాలి? అక్కడికి వెళ్ళి కూడా పేషెంట్ తీసుకోవాలి. ప్రభుత్వం ఇంటికి పోవాలన్నా పేషెంట్ హాస్పిటల్ రావాలి. మొదటిది ఓ పిఎస్సి ఉన్నది, ఓ సబ్ సెంటర్ ఉన్నది. సబ్ సెంటర్ పోయే పరిస్థితి కొంచెం లేదు, దాన్ని మెరుగుపరచాలి. సో అక్కడ నుంచి మా ట్రీట్మెంట్ అనేది మొదలు కావాలి. ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, చివరకు లాస్ట్ 10% సిటీకి, 90% ట్రీట్మెంట్ ఈ ప్రాంతంలో. డాక్టర్ల కొరత ఉంది అంటున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ తీర్చడానికి డాక్టర్ కొరత పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టచ్చు? ఎట్లేదు సార్, మీరైతే సీనియర్ నాయకులు, మీకు ఒక ఐడియా ఉంది. ఇప్పటికే వైద్యం పరిస్థితి హెచ్ఆర్ అనేది మీరు మొన్న చూశారు. 7,000 పైచిలకు నర్సులు, డాక్టర్ నియామకాలు, కాంట్రాక్ట్ దాంట్లో కూడా నియమించినాం. మళ్ళీ ఇప్పుడు సిఎస్సి వైద్య విధాన పరిషత్ 435 పోస్టులు. ఈ రకంగా ఎక్కడెక్కడ అవసరాన్ని బట్టి భర్తీలు చేసుకుంటూ పోతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఆరోగ్య శాఖ మంత్రి ఏం హామీ ఈరోజు? ఆదిలాబాద్ జిల్లా అనేది కంప్లీట్గా గోదావరి తర్వాత గోదావరి ప్రాంతము, అటవీ ప్రాంతము, గిరిజన ప్రాంతము, ఇక్కడ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతము. ప్రధానంగా ఇక్కడ అందించవలసింది ఏంటంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెండోది వైద్యము, మూడోది విద్య. ఫైనల్గా జిల్లా మంత్రి ఈ ప్రాంతంలో ఉన్న ప్రేమ్ సాగర్ రావు సీనియర్ నాయకులు రానున్న మంత్రివర్గంలో చోటు దక్కబోతుందా లేదా? ఇది హైకమాండ్ నిర్ణయం చేస్తారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.